అంటే లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి రిమూవ్ పాప్ క్లియర్ అన్నాం కదా. ఇక్కడ రిమూవ్ ఆఫ్ ఎక్స్ అండి, అంటే ఏంటి అంటే సమ్ ఎలిమెంట్ ప్రొవైడ్ చేయండి. లిస్ట్ లో అంటే ఎల్లలో 10 ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుందండి. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిమూవ్ ద ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ హూజ్ వాల్యూస్ ఎక్స్. ఇది మీరు నన్ను చెప్పారు సార్. రిమూవ్ చెప్పానండి. నేను అయిపోయింది. ఒకవేళ ఎర్రర్ ఆ నెంబర్ లేకపోతే ఎర్రర్ అని చూపిస్తుంది. అవునండి, అవునవును. ఓకే సరే, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే రిమూవ్ ఆఫ్ సంథింగ్ 10 అన్నాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే లిస్ట్ లో ఓకే అండి, ఫస్ట్ 10 ఎక్కడైతే కనబడిందో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ 10 అండి. ఇప్పుడు యాక్చువల్ గా మనం అక్కడ ఏంటంటే ఇక్కడ 10 తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా 10 2 టైమ్స్ ఉంది. సో బట్ ఒకసారి రిమూవ్ అవుతుంది, అది కూడా ఎక్కడండి, ఫస్ట్ అక్కరెన్స్ అండి. ఎందుకంటే లిస్ట్ ఫాలోస్ సీక్వెన్స్ అండి, ఇట్ ఫాలోస్ ఇండెక్సింగ్. లిస్ట్ ఈ సీక్వెన్స్, ఇట్ ఫాలోస్ ఇండెక్సింగ్ అండి. కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ రిమూవ్ అవుతుందండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ లిస్ట్ రిమూవ్ అంటేనా? రిమూవ్ అంటేనండి. ఇప్పుడు చూడండి, ఇది లిస్ట్. సో 10 ఎక్కడ ఉందండి, 0 పొజిషన్. తర్వాత 30 ఎక్కడ ఉందండి, 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, మళ్ళీ 4th పొజిషన్ లో కూడా 10 ఉంది. ఓకేనా, ఇక్కడ 10 2 టైమ్స్ ఉందండి. మనం రిమూవ్ అంటే మరి ఏ 10 రిమూవ్ అవుతుంది, ఫస్ట్ అక్కరెన్స్ అనమాట. రిమూవ్ ద ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ హూజ్ వాల్యూ ఇస్ ఎక్స్. 10 అన్నాం అనుకోండి, 10 ఫస్ట్ ఎక్కడైతే ఉందో అది రిమూవ్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు అర్థం అవుతుంది. విండోస్ ప్లస్ సిఎండి d:/cd స్పేస్ జూమ్ ప్రాసెస్ cd స్పేస్ చూడండి, 30కి ముందున్న 10 మాత్రమే రిమూవ్ అయిందండి. ఓకే, కానీ నిన్న ఇంకోటి చెప్పారు కదా సార్, అప్పుడు 52 రిమూవ్ అయిపోయాయి కదా, అదేంటిది? అది పాప్ అండి. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, రిమూవ్ అన్నాం, మళ్ళీ రిమూవ్ 10 అంటున్నానండి. ఓకేనా, ఇప్పుడు ఏంటి 10 ఓకేనా, ఫస్ట్ 10 రిమూవ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ 10 అన్నాం, మళ్ళీ 10 ఎక్కడ ఉందో చూసుకుంటుందండి. ఆ 10 కూడా రిమూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ 10 అన్నాం అనుకోండి, ఏమో ఎలిమెంట్ ఉందో లేదో. ఓకేనా, సో అనుకోండి ఏమొచ్చిందండి, వాల్యూ ఎర్రర్. మీరు పంపించిన వాల్యూ లేదు, ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్ అండి. సో ఆ వాల్యూ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ మనం 2 టైమ్స్ రిమూవ్ చేసి ఉంటామండి, అందుకనే 2 టైమ్స్ రిమూవ్ అవుతుందండి. ఒకసారి చూడండి, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఇక్కడ మనం ఏమన్నామండి, రిమూవ్ 50 అన్నామండి, కాబట్టి ఫస్ట్ రిమూవ్ అయింది. తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ రిమూవ్ మనం ఏమంటున్నామండి, ఒకవేళ 50 లేకపోతే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది కదా. మనం ఏమన్నాం, ఇంకో 50ని యాడ్ చేసి మనం ఏమంటున్నామండి, ఓకేనా 50 ఉంటే రిమూవ్ చేయమంటున్నాం. ఒకవేళ 50 లేదనుకోండి, 50 ఇన్ ఎల్ అంటే ఏంటండి, దాని అర్థం 50 అనేది ఎల్ యొక్క మెంబరా కాదా. ఎల్లో ఉందనుకోండి ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, పీవై అన్నాం, ఎల్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 10,20 అన్నాం. సో 20 ఇన్ ఎల్ అన్నాం అనుకోండి ట్రూ, ఎందుకంటే 20 అనేది ఎల్ యొక్క మెంబర్షిప్ ఆపరేటర్. అదే మనం ఏమంటున్నాం అండి, ఎల్ డాట్ రిమూవ్ ఓకేనా 20 అంటున్నాం, 20 రిమూవ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, 20 ఇన్ ఎల్ అంటున్నాం అండి. ఓకేనా, 20 లేదు కదా, రిమూవ్ చేసేసాం, ఎందుకంటే ఎల్లలో ఓన్లీ 10 ఉంది. సో అది అందుకే ఫాల్స్ వచ్చింది. అందుకని ఇక్కడ మనం ఏంటంటే కండిషన్ చెక్ చేసాం అనమాట. ఒకవేళ 50 ఉంటేనే రిమూవ్ చెయ్యి, లేకపోతే ఏమవుతుంది, రిమూవ్ అనేది ఏంటి అంటే మీకు ఇచ్చిన ఎలిమెంట్ లేకపోతే మీకు ఎర్రర్ని చూపిస్తుందండి. ఇచ్చిన ఎలిమెంట్ లేకపోతే మీకు ఏంటంటే ఎర్రర్ని చూపిస్తుంది. సో కాబట్టి ఓకేనా, కండిషన్ చెక్ చేసుకోవచ్చు అది మెంబర్ అవునా కాదా. ఇదండి యాక్చువల్గా నేను చెప్తున్నాను లాస్ట్. సో ఓకే, రిమూవ్ అయితే ఎర్రర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ లేకపోతే. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎల్ డాట్ పాప్ అంటున్నానండి, పాప్ కూడా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి పాప్ సింటాక్స్.
పాప్ సింటాక్స్ లో మీరు చూడండి, ఎప్పుడైనా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇన్పుట్ దగ్గర ఇలా ఉంటే దట్ ఈస్ ఆప్షనల్. అంటే నెంబర్ పంపించవచ్చు, ఓకేనా. ఏ నెంబర్ పొజిషన్, ఓకేనా. లిస్ట్ అనేది ఇండెక్స్ కాబట్టి పొజిషన్ పంపించవచ్చండి, ఓకేనా. సో మరి ఒకవేళ మీరు పొజిషన్ పంపించకపోతే, ఆప్షనల్ అంటున్నాం కదా, మనం పంపించకపోతే, ఓకేనా, పొజిషన్ పంపించకపోతే మరి ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇట్ పాప్స్ అండ్ రిటర్న్ అండి. కావాలంటే దీన్ని ఓకేనా ఏది రిటర్న్ చేస్తుందని చెప్పి కూడా మనం ఏది రిమూవ్ చేస్తుంది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. ఇక్కడ రాసుకోవచ్చు మ్యాటర్ ఆఫ్టర్ ఓకేనా రిమూవింగ్ సమ్ ఎక్స్ ఎలిమెంట్, ఓకేనా. ఆ ఎక్స్ని ఎక్స్ అని, ఓకేనా. సో తర్వాత ఏంటండి మనం ఏమంటున్నాం అండి, రిమైనింగ్ ఎలిమెంట్, ఓకేనా. మ్యాటర్ మీ ఇష్టం, ఓకే. ఒకసారి రన్ చేయండి. సో ఏమైందండి, ఓకేనా. ఆఫ్టర్ రిమూవింగ్ ఎక్స్ అంటే ఏంటంటే 50 రిమూవ్ అయిపోయిందండి. రిమైనింగ్ ఎలిమెంట్ చూడండి, ఓకేనా. ఎలిమెంట్ ఎక్కడ రిమూవ్ అయిందండి, చివరి ఎలిమెంట్ రిమూవ్ అయిందండి. అంటే మీరు పాప్లో ఎటువంటి ఒక నెంబర్ ప్రొవైడ్ చేయకపోతే, ఓకేనా, మీకు ఏంటంటే చివరిది రిమూవ్ అవుతుంది. ఎందుకని జనరల్గా చూడండి, పాప్లో ఇక్కడ మనం ఎలిమెంట్ అంటున్నాం, ఆ ఎలిమెంట్ ఏం లేదండి, ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. పాప్ ఆఫ్ ఐ అన్నాం అనుకోండి, ఐ మీన్స్ ఇక్కడ ఇండెక్స్ అండి, ఐ మీన్స్ ఇండెక్స్ అండి, ఓకేనా. అంటే ఇండెక్స్ మనం ఏ ఇండెక్స్ చెప్పకపోతే డిఫాల్ట్ గా, ఓకేనా, డిఫాల్ట్, ఓకేనా అండి. సో -1 ఎందుకని, ఓకేనా. 0 అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, అంటే ఎలిమెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఏమో, ఫస్ట్ గా నుంచి రిమూవ్ చేయదండి, చివరి నుంచి రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ అని తీసుకోండి, చివరి ఇండెక్స్ ఎంత వస్తుందండి, మనం నెగిటివ్ ఇండెక్స్ చెక్ చేసుకుంటే -1 వస్తుందండి. చివరి ఇండెక్స్ ఎప్పుడు కూడా -1 వస్తుందండి. అందుకనే డిఫాల్ట్ గా -1 ఉంటుందండి, అంటే చివరి ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, ఓకేనా. ఒకవేళ మీరు ఇండెక్స్ ప్రొవైడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇండెక్స్ ప్రొవైడ్ చేసుకోండి, ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నామండి, ఇండెక్స్ నేను 2 అన్నా, సో 0 1 2 అంటే 20 ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది ఆఫ్టర్ రిమూవింగ్, ఓకేనా, ఎక్స్, ఓకే అండి, ఎట్ సెకండ్ ఇండెక్స్, ఓకేనా, సెకండ్ ఇండెక్స్, ఓకే అండి. సో ఏంటి, సో చూడండి సెకండ్ ఇండెక్స్ లో ఏముందండి 20 కదా, సో 20 రిమూవ్ అయిపోయిందండి. సో 30కి 30 మధ్యలో ఏముందండి 20, ఓకేనా. సో చూడండి 20 లేదు, ఓకే. అలాగే ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లేని ఇండెక్స్ ఇస్తే ఒకవేళ, ఓకేనండి, ఇక్కడ మనం ఏమన్నామండి, ఓకే బాగానే ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం ఏమంటున్నామండి 30 ఉంది కదని చెప్పేసి 30 ఇచ్చామనుకోండి, రిమూవ్ లో మనం ఎలిమెంట్ ఇవ్వాలి, ఓకేనా. పాప్ లో ఇండెక్స్ ఇవ్వాలండి, ఏమో 30 ఇండెక్స్ ఉండొచ్చు కదా, సో పొరపాటుగా 30 ఇండెక్స్ 10 ఇవ్వండి, 10 ఇండెక్స్, ఓకేనా. మనం అది ఎలిమెంట్ అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంట్ అండి, ఇట్ ఈస్ ఇండెక్స్ అండి. 10th ఇండెక్స్ ఉందా లేదా, ఉంటే ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుందండి, లేకపోతే ఇట్ గివ్ అన్ ఎర్రర్ అండి, ఎక్సెప్షన్, ఓకేనా. ఇండెక్స్ ఎర్రర్, పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో మీరు అక్కడ చూడండి, మీరు ఏమి ఇస్తున్నారు, ఇండెక్స్ ఇస్తున్నారు, నాట్ వాల్యూ, ఓకేనండి. సో ఇక్కడ ఏంటండి, L.pop 10 అన్నామండి, పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో అది పాప్ లో కావాలనుకుంటే ఇవ్వండి, ఏమి ఇవ్వాలి, ఇండెక్స్ ఇవ్వాలి, ఓకేనా. లేని ఇండెక్స్ ఇస్తే మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి, లిస్ట్ ఫాలోస్, ఓకేనా, సీక్వెన్స్, సారీ, లిస్ట్ ఫాలోస్ ఇండెక్సింగ్, కాబట్టి మీకు అక్కడ వచ్చే ఎర్రర్ ఇండెక్సింగ్ ఎర్రర్ అండి. సో అంతేనండి పాప్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో క్లియర్ అంటున్నామా, క్లియర్ అనేది ఏం లేదండి, ఓకేనా, మొత్తం ఎలిమెంట్స్ పోతాయి. L.clear అన్నాం అనుకోండి, సో L.clear అన్నాం అనుకోండి, ప్రింట్ అది మొత్తం ఎలిమెంట్స్, ఆబ్జెక్ట్ ఉంటుంది, మొత్తం ఎలిమెంట్స్ పోతాయి, అంటే ఎంటీ లిస్ట్ వస్తుంది, ఎంటీ లిస్ట్, వాటిలో ఎలిమెంట్స్ అన్ని పోతాయి. నాకు ఆబ్జెక్ట్ కూడా వద్దు అని అనుకున్నాం అనుకోండి, నాకు ఆబ్జెక్ట్ కూడా వద్దు అనుకున్నాం అనుకోండి,
డిఎల్ ఆఫ్ ఎల్. గుర్తుపెట్టుకోండి, డిఎల్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్. ఓకేనా, టు రిమూవ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే అండి, ఆబ్జెక్ట్ మొత్తం పోతుందండి, ఉండదు. ఓకే, ఓకే, ఆ లిస్ట్ సింబల్ కూడా ఉండదు. అసలు ఉండదండి, పోతుంది. ఓకేనా, ఇప్పుడు మరి ఓకే. ఎల్ అనేది డిఫైన్ చేయలేదు యాక్చువల్ గా. ముందు డిఫైన్ చేసాం, డిలీట్ చేసాం, పోతుంది. సో పోయిందా అనేది మనకు తెలుస్తుందా అంటే, ఇప్పుడు ఆ ఎల్ అని ఇక్కడ జనరల్ గా ఏమంటున్నాం అంటే, ఉందనుకుని మనం ప్రింట్ అంటున్నాం అంటే. ఓకేనా, ఒకసారి చూడండి, నేమ్ ఎర్రర్, ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మరి లేదు కదండి, ఉంటేనే దాన్ని యాక్సెస్ చేయగలం. ఒక పైథాన్ లో ఏంటంటే, ఒక వేరియబుల్ ఉందనుకోండి, పైథాన్ అని కాదు, వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, ఒక వేరియబుల్ ఉంటేనే దాన్ని మనం యాక్సెస్ చేయగలం. అంటే ఉంటే అంటే మీన్స్ దాన్ని క్రియేట్ చేస్తే. వేరియబుల్ క్రియేట్ చేస్తాం, బట్ ఏం చేస్తాం మనం, డిలీట్ చేసేసాం. డిలీట్ చేయకముందు ఎలిమెంట్స్ క్లియర్ చేస్తాం, బట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ లో డేటా లేదు. సో అది క్లియర్ అండి. క్లియర్ సార్. సో డిలీట్ అనేది గుర్తుపెట్టుకోండి, డిలీట్ అనేది కీవర్డ్ టు డిలీట్ ద ఆబ్జెక్ట్స్ అండి. సో డిఎల్, ఆబ్జెక్ట్ నేమ్ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు అండి, ఇది కీవర్డ్ డిఎల్ టు డిలీట్ ద ఆబ్జెక్ట్. సో ఇదండి, మీరు ఎలిమెంట్స్ ని, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం రిమూవ్ చేయాలి అంటే ఇది యూజ్ చేస్తామండి. సో తర్వాత ఇంకేమున్నాయండి, కౌంట్, ఓకే, సార్ట్, రివర్స్, కాపీ. ఓకే, సో కాపీ కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉందండి. ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్కి నేను కాపీ చేసుకోవాలి. ఓకే అండి, సో మీరేంటండి, ఓకేనా, L1 ఈక్వల్ టు L అనొచ్చు, L డాట్ కాపీ అనొచ్చు, L డాట్ కాపీ. సో ఇక్కడ ఏంటి అంటే, L అనేది లిస్ట్ అండి, లిస్ట్ క్లాస్ లో ఉన్న మెథడ్ అప్లై చేస్తాం. కాపీ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క ఆబ్జెక్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి L1 లో పెడుతుందండి, L1 లో పెడుతుంది. ఓకే, అది నార్మల్ గా పెట్టినా రాదా సార్? నార్మల్ గా అంటే ఎలా అండి, ఇలాగా నార్మల్ ఈక్వల్ టు పెట్టేసి నార్మల్ గా ఇచ్చినా అదే రాదా? ఇదేనండి, ఇదేనా అలానే వస్తుందండి, బట్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది, ముందు చూద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే, ఇలా అన్నాం అనుకోండి, ఓకేనా, ఈ ఎల్ ఇక్కడ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ L1 లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు L1 ప్రింట్ చేయండి. సో సేమ్ యాన్సర్ వచ్చినాయండి. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇందాక డిఎల్ అనే కీవర్డ్ వాడాం కదండి, ఎల్ అంటే మొత్తం పోతుందండి. ఓకేనా, నాకు అలా కాదు, ఎల్లో 0th లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేయాలి, ఇలా ఇవ్వాలి. ఇది ఏం చేస్తుందండి, ఓకేనా, ఎల్లో ఉన్న ఓకేనండి 0th లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేస్తుందండి. అర్థమైందండి? ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, డిలీట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఎల్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 10, 20, 30 అన్నామండి. ఇప్పుడు డిఎల్ ఆఫ్ ఎల్ అన్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ మొత్తం పోయింది. ఇప్పుడు ఎల్ అనండి, నేమ్ ఎర్రర్, ఎల్ లేదు. సో ఒకసారి మళ్ళీ ఎల్ డిఫైన్ చేయండి. సో డిఫైన్ చేస్తాం. సో డిఎల్ ఆఫ్ 0 అన్నాం అనుకోండి, ఎల్ అనే ఆబ్జెక్ట్ ఉంటే అది లిస్ట్ అయితే, ఆ సీక్వెన్స్ అయితే దాంట్లో ఉన్న 0th లొకేషన్ లో ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేస్తుంది. ఇప్పుడు ఎల్ అనండి, ఏమైందండి, ఓకేనా, 10 పోయింది. ఓకేనా, ఏం లేదండి, ఎల్ డాట్ రిమూవ్, మనం ఏంటండి రిమూవ్ చేయడానికి, రిమూవ్ ఎలిమెంట్ డిలీట్ చేయడానికి రిమూవ్, పాప్, ఓకేనా, క్లియర్, అలాగే డిలీట్, ఈ 4 ఆప్షన్స్ చెప్పుకున్నాం. డిలీట్ కూడా ఆబ్జెక్ట్ ని డిలీట్ చేస్తుందండి. ఇలా రిమూవ్ అన్నాం, రిమూవ్ ఆఫ్ 20 అన్నాం అనుకోండి, 20 ఎలిమెంట్ పోతుంది, ఎల్ అనండి 30 ఉంది. ఇప్పుడు ఎల్ డాట్ పాప్ అన్నాం అనుకోండి, ఓకేనా, 30 కూడా పోతుందండి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయా, పాప్ ఉంది కదండి, ఇప్పుడు ఎల్ అంటే ఏముందండి, ఎంటీ. మరి ఎంటీ లిస్ట్ మీద పాప్ చేయొచ్చా, చేయకూడదండి. ఎంటీ లిస్ట్ మీద, ఓకేనా, ఆర్ ఎంటీ సీక్వెన్స్ ఆర్ ఎంటీ కలెక్షన్ మీద మీరు పాప్ చేయకూడదు, ఎలిమెంట్స్ లేవు కదా. అదేం చేస్తుంది, అసలు ఇండెక్సే లేవు, ఐ మీన్ ఎలిమెంట్సే లేవు అంటే ఇండెక్స్ ఉండదు. యాక్చువల్గా అది ఏం చేస్తుందండి, పాప్ అనేది ఏమి ఇవ్వకపోతే -1 లో ఉన్న ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని డిలీట్ చేస్తుంది.
అసలు ఇండెక్సే లేదు. అప్పుడప్పుడు మాకు ఏంటంటే ఎర్రర్ వస్తుందండి. ఓకేనా. సో ఎంటీ లిస్ట్ మీద పాప్ చేయలేం. ఇండెక్స్ ఎర్రర్ పాప్ ఫ్రమ్ ఎంటీ లిస్ట్ అండి. ఎంటీ లిస్ట్ మీద మనం పాప్ చేయలేము. ఎందుకంటే పాప్ అనేది ఏంటండి, మీరు ఒకవేళ ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్ రిమూవ్ చేయడం. ఓకేనా. ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్ గా -1 ఇండెక్స్ ని రిమూవ్ చేస్తుంది. మరి అసలు ఎలిమెంటే లేదు కాబట్టి ఎంటీ లిస్ట్ కదా, ఎంటీ లిస్ట్ మీద మనం పాప్ చేయకూడదు. సో అది లేదా రిమూవ్ చేయడం, డిలీట్, ఇది అర్థమైందా అండి? డిలీట్ అర్థమైంది సార్. సో ఏంటంటే డిలీట్ అంటే ఆబ్జెక్ట్ మొత్తం పోతుంది. మరి ఎల్ అనేది లిస్ట్ సీక్వెన్స్ కదండి, సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో పాయింట్ చూడండి. ఇక్కడ మనం ఏమన్నామండి, ఎల్ అంటే ఇలా అన్నాం కదా, ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఓకేనా. 40, 50, 60, 70, 80, ఓకేనా, 90 అన్నాం. ఓకేనా. ఎలిమెంట్స్ యాడ్ చేయండి. నేను డిఈఎల్ ఆఫ్ ఎల్, ఓకేనా. నేను ఇక్కడ ఏమంటున్నానండి, మీరు కావాలనుకుంటే స్లైస్ కూడా అప్లై చేయొచ్చు. స్లైస్. ఓకేనా. నేను 2 నుంచి ఓకేనండి 4th లొకేషన్ వరకు అంటున్నానండి. 4th లొకేషన్ వరకు అంటే ఏంటండి 5 అంటారు. 6th లొకేషన్ వరకు నాకు డిలీట్ చేయాలంటే 7 అన్నారు. 7 అన్నాం అనుకోండి, ఏమవుతుందండి, 2 నుంచి 6th లొకేషన్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. స్లైసింగ్ కూడా మీరు అప్లై చేయొచ్చు డిఎల్ దగ్గర. వెళ్ళానండి. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో 2 అంటే ఏంటంటే యాక్చువల్గా మనం 0 లొకేషన్లో 10 తీసుకున్నాం కాబట్టి 10 0కి వెళ్ళిపోతుంది, 20 1కి వెళ్తుంది. సో 2 ఏంటంటే 30. ఓకేనా. 30, 40, 50, 60, 70. ఓకేనా. 7 - 2 5 కదండి, 5 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయి. క్లియరా అండి? క్లియర్ సార్. ఓకే. ఇలాగ మీరు స్లైసింగ్ డిలీట్ లో స్లైసింగ్ కూడా యూజ్ చేసి మీరు అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే కాపీ కదా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఎల్ చూడండి, ఎల్ ఏమైందండి, అప్డేట్ అయిపోయింది. ఎల్లలో ఇవి ఉన్నాయి, లేదనుకుంటే ఎల్ తీసుకోండి. ఎల్లలో ఇవి ఉన్నాయి. L1 ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ అన్నానండి. ఎల్ డాట్ కాపీ అన్నాం. L1 అంటే ఏమైందండి, ఎలిమెంట్స్ వచ్చినాయి. ఎల్ అంటే కూడా అవే ఎలిమెంట్స్ వచ్చినాయి. ఎల్ డాట్ నేను ఏమంటున్నానంటే పాప్ అంటున్నానండి, ఏమి ఎలిమెంట్ చెప్పట్లేదు, లాస్ట్ ఎలిమెంట్ పోతుంది. ఎల్ అంటే చూడండి 90 లేదు. మరి ఎల్ నుంచి L1 క్రియేట్ చేసాం కదా, ఒకసారి L1 చూద్దాం. L1 లో ఎటువంటి మోడిఫికేషన్ లేదు. సరే L1 డాట్ పాప్ అందాం. ఒకవేళ మీరు ఓకేనండి, ఎల్ నుంచి L1 డిఫైన్ చేసాం. ఇక్కడ అక్కడ ఎల్లో ఏమైనా ఎలిమెంట్స్ చేస్తే L1 లో ఎటువంటి మోడిఫికేషన్ జరగలేదు. L1 లో ఏమైనా ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే ఎల్లో ఏమైనా మోడిఫికేషన్ జరుగుతుందో అక్కడ చెక్ చేయండి. L1 ఓకేనా, ఏం లేదండి. ఓకేనా. ఎల్ ఓకే అండి, సారీ ఎల్ ఆర్ ఎల్ డాట్ L1 డాట్ సంథింగ్ 2 అన్నాం. ఓకేనండి. ఎల్ అంటే ఏమొచ్చింది చూడండి, L1 అంటే ఏమొచ్చింది చూడండి. అంటే ఒక దాంట్లో ఎలిమెంట్స్ ఏమైనా తీసేస్తే ఓకేనా, రిమూవ్ ఏం ఇంకో దాని మీద ఎఫెక్ట్ ఏం అవ్వట్లేదండి. ఇటువంటి కాపీని మనం ఏమంటాం అంటే షాలో కాపీ అంటాం. షాలో కాపీ అంటాం. ఓకే అండి, షాలో కాపీ ఆఫ్ ది లిస్ట్. ఓకే. సో అది ఓకే. మరి ఇందాక మీరు అడిగిన డౌట్ చూడండి, మీరు చెప్పింది చూడండి. ఎల్ అంటే ఇదండి. లేదు, కొత్తగా చిన్నగా తీసుకుందాం అండి, ఏం లేదు. 10, 20 10, 20, 30 అన్నామండి. ఓకేనా. సో L1 ఈక్వల్ టు, నేను ఎల్ అంటున్నానండి, L1 అనే ఆబ్జెక్ట్ ని ఎల్ అనే ఆబ్జెక్ట్ ని L1 కి అసైన్ చేసేసారండి. అంటే ఏంటండి, ఇక్కడ అసైన్మెంట్ అంటున్నాం అండి. ఇందాకడైతే ఎల్ యొక్క అడ్రస్ L1 యొక్క అడ్రస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకసారి మీరు ఎల్ ఈక్వల్ టు సమ్ లిస్ట్ అన్నాం అనుకోండి, L1 ఈక్వల్ టు సమ్ లిస్ట్ అన్నాం అనుకోండి. ఓకేనా. మీరు ఎల్ డాట్ సమ్ కాపీ అన్నారు అనుకోండి. ఇలా అన్నప్పుడు ఏం జరుగుతుంది,
లిస్ట్ లో ఎలిమెంట్స్ 10, సో 20, 30 అన్నారు అనుకోండి. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే ఒకనా ఎల్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, L1 అనేది ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దేనికి దానికి సెపరేట్ అనమాట. సో ఇది ఎల్ అనుకోండి, ఓకేనా, ఇది L1 అనుకోండి. దేని దానికి సెపరేట్ కాపీ అండి. ఇక్కడ 10, 20, 30 అనే ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి ఈ లిస్ట్ లో, ఓకేనా. ఇది వేరే సెపరేట్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సెపరేట్ అయ్యిందో దేనికి దానికి డిఫరెంట్ అడ్రస్లు ఉంటాయండి, ఓకేనా. ఒకదాని మీద మీరు ఆపరేట్ చేస్తే ఇంకో దాని మీద ఎఫెక్ట్ అవ్వదు. అదే ఇన్ కేస్ ఒకవేళ ఓకేనండి ఎల్ ఓకేనా ఈక్వల్ టు సంథింగ్ ఒక లిస్ట్ తీసుకున్నామండి 10, 20, ఓకే. L1 ఈక్వల్ టు ఎల్ అన్నారు అనుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందండి మీకు, ఓకేనా, ఒక ఎల్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ముందు ఎల్ క్రియేట్ చేశారు కాబట్టి ఎల్ క్రియేట్ అవుతుందండి, ఓకేనా. విత్ ఆబ్జెక్ట్స్ ఏంటండి, ఓకేనా, 10, 20 ఈ లిస్ట్ క్రియేట్ అయిందండి, ఓకే. సో దీనికి నేమ్ ఏంటండి, పాయింట్ వచ్చేసి ఎల్ అండి, ఓకేనా. తర్వాత మీరు ఏమన్నారు, ఎల్ని L1కి అసైన్ చేసేసారు కాబట్టి ఏమవుతుందండి, ఇది కూడా దీనికే, ఈ ఆబ్జెక్ట్ కూడా దీనికే పాయింట్ అవుట్ చేస్తుందండి. ఇటువంటి కాపీని మనం ఏమంటామంటే డీప్ కాపీ అంటామండి, డీప్ కాపీ అంటామండి ఈ కాపీని. సో అంటే ఏంటి, ఇప్పుడు ఓకేనా L1 అన్న అదే వస్తుంది, ఎల్ అన్న అదే వస్తుందండి. ఇలా అంటే ఎల్ అంటే చూడండి అదే వస్తుంది, L1 సేమ్ ఓకే కాపీ ఓకే. బట్ ఎల్ డాట్ పాప్ అన్నాం అనుకోండి, ఫోర్త్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది, ఓకే అండి. ఇప్పుడు ఎల్ అనండి 30 పోయింది, L1 అనండి 30 పోయింది. ఎందుకనంటే ఈ రెండు రిఫరెన్స్లు కూడా సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుట్ చేస్తున్నాయండి. యాక్చువల్గా నేను L1 ఎల్ అనేవి రిఫరెన్స్లు అండి, ఓకేనా. ఇది ఆబ్జెక్ట్ 10, 20 అనేది ఆబ్జెక్ట్, లిస్ట్ ఆబ్జెక్ట్. అవి ఏంటంటే రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్ ఆబ్జెక్ట్ అండి. సో ఇది ఆబ్జెక్ట్ అండి యాక్చువల్గా. L1 అనేది రిఫరెన్స్లు అండి. రెండు కూడా ఏంటంటే ఈ రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుట్ చేస్తున్నాయి కాబట్టి దీనికి ఒక సేమ్ అడ్రస్ ఉంటుందండి, సేమ్ అడ్రస్ ఉంటుంది. కావాలనుకుంటే సో ఐడి ఆఫ్ ఎల్ అనండి, ఓకేనా. సో ఐడి ఆఫ్ L1 అనండి, సేమ్ అడ్రస్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక దాంట్లో ఎలిమెంట్ మీరు ఏదైనా చేయండి, పాప్ ఆర్ రిమూవ్ ఆర్ ఎపెండ్ ఎక్స్టెండ్ ఏదైనా చేయండి, ఓకేనా. ఆర్ ఎల్ డాట్ ఎపెండ్ ఆఫ్ 10 అనండి, ఓకేనా. ఎల్ అనండి, ఓకేనా. L1 అనండి, ఎందుకంటే సేమ్ అడ్రస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి, ఓకేనా. రెండు రిఫరెన్సెస్ కి అవే నేమ్స్ అసైన్ అయిపోతాయి, అవే వాల్యూస్ అసైన్ అయిపోతాయి. ఈ కాపీని ఏమంటాం అంటే షాలో కాపీ అంటాం అండి, దీన్ని డీప్ కాపీ అంటాం అండి. సో క్లియరా అండి పాయింట్? క్లియర్ సార్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటండి ఇండెక్స్. మీరు ఇచ్చిన వాల్యూ ఏ ఇండెక్స్ లో ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఓకే అండి. సో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం అండి, ప్రింట్ ఓకేనా ఎల్ డాట్ ఇండెక్స్ అంటున్నాం, ఓకేనా. పలానా ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్, ఓకేనండి, ఓకేనా. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇండెక్స్ ఎక్స్, ఓకేనండి, హూజ్ వాల్యూ ఇస్ ఎక్స్, ఓకేనా. సో ఈ 10 అనేది ఓకేనా ఏ ఇండెక్స్ లో ఉంది, అది కూడా లోయెస్ట్ ఇండెక్స్, ఓకేనా. సో ఉంటే ఓకే దాని యొక్క వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో 0th లొకేషన్ లో ఉంది అని చెప్తున్నాను, ఫస్ట్ ఇండెక్స్ అన్నమాట. సో ఒకవేళ మీరు ఇచ్చిన ఎలిమెంట్ లేకపోతే మీరు వాల్యూ ఇస్తున్నారండి, దాని యొక్క ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారండి. ఆ వాల్యూ లేదు కాబట్టి మీకు వచ్చే ఎర్రర్ వాల్యూ ఎర్రర్ అండి. చూడండి ఎర్రర్స్ కూడా మీరు ఎక్సెప్షన్స్ అంటే అన్ టైంలో వస్తున్నాయి, ఓకేనా. సో ఇది మీరు లేని వాల్యూ ఇస్తున్నారండి కాబట్టి వచ్చేది వాల్యూ ఎర్రర్ అండి. లేని ఇండెక్స్ లో అసలు లేని ఇండెక్స్ లేదు, ఇండెక్స్ లో లేని వాల్యూని అసలు ఆ ఇండెక్స్ లో యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నాం, మీకు వచ్చేది ఇండెక్స్ ఎర్రర్, ఓకే అండి.
పాప్ చేసేటప్పుడు కూడా వచ్చేది ఇండెక్స్ ఎర్రర్. బట్ ఏంటంటే ఎంటీ లిస్ట్ లో పాప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ లిస్ట్ లో ఎలిమెంట్స్ లేవు, పాప్ చేస్తున్నారు. ఎందుకంటే -1 అంటున్నారు. సో అప్పుడు కూడా మీకు వచ్చేది ఇండెక్స్ ఎర్రర్. ఇంకా ఒక లిస్ట్ లో మీరు 10 ఒక ఎలిమెంట్, ఒక నేమ్ ఆర్ సంథింగ్, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయనుకోండి, లిస్ట్ ఆఫ్ నెంబర్సే కదండి, మన నేమ్స్ కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే జావా ఒక నేమ్ ఈ లిస్ట్ ఎన్నిసార్లు ఉంది, పైథాన్. సో ఇక్కడ మనం ఏం వాడతాం అంటే కౌంట్ అండి. సో కౌంట్ మనం స్ట్రింగ్ లో కూడా చూసాం. సో ఒక క్యారెక్టర్ వర్డ్ ఓకేనా, సో ఎన్నిసార్లు ఉంది ఓకేనా, ఆ స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉంది ఓకేనా, కౌంట్ చేయాలి ఓకేనా. వాట్ ఈజ్ కౌంట్ అండి, కౌంట్ స్ట్రింగ్ లో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం లిస్ట్ అంటే ఏమన్నామండి, an ordered collection ఆఫ్ ఎలిమెంట్స్ అండి. డూప్లికేట్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆర్డర్ అనేది ప్రిజర్వ్డ్ అండి, అంటే ఇన్సర్టింగ్ ఆర్డర్ అండి ఓకేనా. మరి సార్టింగ్ ఏంటి? సో జనరల్గా ఏంటండి ఆర్డర్ అంటే ఏమో ఓకే అండి, జనరల్గా ఏజ్ ప్రకారం తీసుకోండి ఓకేనా. సో ముందు లేకపోతే పర్సన్స్ తీసుకోండి ఓకేనా. ఒక సంథింగ్ ఒక ఈవెంట్కి వచ్చారు, ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓకేనా ముందు కూర్చున్నారు. అలా కాదు, చిన్న వాళ్ళందరూ ముందు కూర్చోండి, తర్వాత వెనకాల కూర్చోండి, మిగతా వాళ్ళు మనం ఏంటండి సార్టింగ్ చేస్తామండి ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఓకేనా, సార్టింగ్ చేస్తున్నామండి ఓకేనా. ఆ సార్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఇదే తీసుకోండి, ఇదే ఉంది కదా. మనం ఏమంటున్నాం అంటే ఎల్ డాట్ సార్ట్ అంటున్నాం అండి. ప్రింట్ మనం ఏమంటున్నాం అండి ఎల్ అంటున్నాం అండి. సో చూడండి ఎంటీ ముందుకు వచ్చేసిందండి. తర్వాత జావా జే కదండి, JKLMNOP కదండి, అండ్ జే తర్వాత పిఏ కదా. సో కాబట్టి రైట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేసుకుందండి స్ట్రింగ్స్ కాబట్టి. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, సార్టింగ్ చేసేటప్పుడు లిస్ట్ లో యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి, యూనిక్ టైప్ ఉండాలి. యూనిక్ టైప్ అంటే ఏంటండి, అయితే నెంబర్స్ ఉండాలి, అయితే స్ట్రింగ్స్ ఉండాలి. ఎందుకంటే కంపేర్ చేస్తుందండి, కంపారిజన్. మనం కంపారిజన్ ఆపరేటర్ చూసామండి. కంపారిజన్ లైక్ 10 less than 20 ఓకేనా, 10 greater than సంథింగ్ ఇది ఓకేనా. ఆర్ మనం ఏంటండి జావా ఓకే అండి, సో లెస్ దాన్ ఓకే అండి, సో పైథాన్. కంపారిజన్ రెండు సేమ్ టైప్ అయి ఉండాలి ఓకేనా. కాకుండా మీరు ఓకేనా డిఫరెంట్ టైప్ మీరు చేస్తే మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుందండి. కంపారిజన్ చేయలేదు, ఒక స్ట్రింగ్ నెంబర్ని కంపేర్ చేయలేదు. స్ట్రింగ్ ఒక కంపేర్ చేసుకోవచ్చు, లెక్సికోగ్రాఫికల్ అనాలిసిస్ ఐ మీన్ బేస్డ్ ఆన్ ASCII వాల్యూ ఓకేనా. అంటే ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఓకేనా, ఇక్కడ అన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీరు పొరపాటుగా నెంబర్ ఉన్నదనుకోండి ఓకే, సో ఏమైందండి ఓకేనా, టైప్ ఎర్రర్ ఓకేనా. సేమ్ అదే ఎర్రర్ వచ్చిందా, నాట్ సపోర్ట్ బిట్వీన్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో కాబట్టి అయితే స్ట్రింగ్స్ అయితే నెంబర్స్ ఓకేనా. సో సంథింగ్ 10 సో 30 ఓకేనా, 40 60 90 సంథింగ్ 80 ఓకేనా, 50 60 30 సో 50 ఇక్కడ మీరు ఎలాగైనా తీసుకోండి. సో అదేమొస్తుందండి, సార్టింగ్ ఆర్డర్ ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. డిఫాల్ట్ గా మనకి ఏమొస్తుందండి, అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. మనకు అసెండింగ్ ఆర్డర్ వద్దు, డిసెండ్ కాదు సార్, ఇప్పుడు ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్ స్మాల్ ఆల్ఫాబెట్స్ పెట్టామనుకోండి, ఓకే అప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు స్మాల్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ చూడండి, క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత అండి 65, స్మాల్ ఏ వాల్యూ ఎంత అండి 97 30 ఓకే ఓకేనండి ఓకేనా. సో మీరు ఒక క్యాపిటల్ ఏ అన్నారు 65, క్యాపిటల్ బి 66 అండి.
సో అలా చెక్ చేసుకుంటుందండి. ఇన్ కేసు దాని ప్రకారం మీరు చూసుకుంటే సో జావా అని రాశారండి, కంపారిజన్ ఇలా అని రాశారండి. ఇక్కడ కంటెంట్ ఒకటే బట్ కేసు చూసుకోండి. సో ఫస్ట్ లెటర్ ఏముందండి, జే ఉంది, ఇక్కడ జే ఉంది, బట్ కేసు మ్యాచ్ అవ్వలేదు. కేసు మ్యాచ్ అయింది అనుకోండి, ఒకవేళ నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ కేసు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇది ఎంత అండి, 65. ఇదెంతండి, 97 కన్నా ఎక్కువే కదా అండి, స్మాల్ లెటర్స్ కదా. ఒక నిమిషం అండి మేడం, ఒక నిమిషం. ఓకే సార్. సో క్యాపిటల్ లెటర్ ఎంత అండి, 65 కదా, స్మాల్ లెటర్ ఎంత అండి, 97. సో ఆ దాని బేస్ చేసుకుని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటండి, ఓకేనా, ఇది ఎక్కువ కాబట్టి ఓకే, మనం రాసింది ఏంటండి, లెస్ దాన్, కండిషన్ ఇస్ ట్రూ అండి. అంటే ఏంటంటే మీకు ఓకేనా ఇది పెద్దది కాబట్టి ఓకేనా ఇది చిన్నది, మీకు అలా ఉండిపోతుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఎలా జరుగుతుందంటే లోపల స్ట్రింగ్ తీసుకోండి, జావా అన్నాం, ఓకేనా, కామా, సో పైథాన్ అన్నాం, ఓకే అండి, కామా సంథింగ్ సి అన్నాం, ఓకేనా, సంథింగ్ పిహెచ్పి అన్నాం. ఇక్కడ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు కంపారిజన్ జరుగుతుందండి. సో రెండు కరెక్ట్గానే ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే జే ఆ రెండు కరెక్టే కదా. ఓకే ఓకే, చూడండి ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ అనుకోండి, నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ లోనే మ్యాచ్ ఓకేనా, పెద్దది చిన్నది అనుకోండి వెళ్ళిపోతుంది, ఇంకా రెండో క్యారెక్టర్ చెక్ చేయదు. ఓకే, తర్వాత ఏంటండి, ఈ రెండు ఓకేనా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఐ మీన్ అలానే కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏంటండి, ఈ పైథాన్ సి చెక్ చేసుకుంటున్నాను. సి అనేది ఏంటండి, సి కన్నా ఎక్కువ, మరి తక్కువ కదండి, సిని ముందుకు పెట్టేస్తుంది, అంటే సి ఇక్కడికి వచ్చేస్తుందండి. నెక్స్ట్ దాంట్లో సి ఏమవుతుందండి, ఇక్కడ ఉండదు, అది కాస్త ఇక్కడికి వస్తుందండి. సో మళ్ళీ ఏంటి, ఈ రెండు చెక్ చేసుకుంటుందండి. ఓకేనా, ఈ రెండు ఒకవేళ ఒకవేళ జావా సి కన్నా చిన్నది అనుకోండి ముందే ఉంటుంది, ఒకవేళ సి కన్నా పెద్దది అనుకోండి ఏమవుతుందండి, మళ్ళీ కంపారిజన్ జరుగుతుందండి, మళ్ళీ ఏమవుతుందండి, సి ముందుకు వచ్చేస్తుంది. అంటే ఓకేనా అది ఇప్పుడు ఏమైందండి, ఓకేనా ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఏమైందండి, మ్యాచ్ ఓకే బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓకేనా చివరి రెండు చెక్ చేసుకుంటుంది. ఓకేనా, పిహెచ్పి అనేది చెక్ చేసుకుంటుందా సార్ ఒక్కొక్క స్టెప్ లో? ఏంటండి, ఒక్కొక్క స్టెప్ లో రెండేనండి, సైడ్ బై సైడ్. ఓకే, సరే అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు, ఎందుకంటే ఈ మూడు అడ్జస్ట్ అయిపోయినాయి, కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే చెక్ చేయాలంటే మరి ముందు ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇటరేషన్ లో ఏమవుతుంది అంటే పిహెచ్ ముందుకు వచ్చేస్తుంది, అది ఇంటర్నల్ గా అంతా జరిగిపోతుంది, ఇంటర్నల్ గా జరిగి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ వస్తుందండి. ఓకే, అనమాట. ఇప్పుడు జనరల్ గా మనం ఏమంటున్నాం అండి, డైరెక్ట్ గా సార్ట్ అన్నాం, ఓకేనా. మనకి అసెండింగ్ ఆర్డర్ వస్తుందండి, అంటే ఇంటర్నల్ గా చెప్పారు, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళు, నాకు ఇంక్రీజింగ్ ఆర్డర్ వద్దు, రివర్స్ ఆర్డర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, రివర్స్ వేరు. ఇక్కడ చూడండి నేను ఏమంటున్నానంటే లోపల రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పాలి, అప్పుడు మీకు ఏమవుతుందండి, ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తాయి, సార్ట్ అయిపోతుంది, స్టార్టింగ్ లోనే డిసెండింగ్ ఆర్డర్ స్టార్టింగ్ చేసుకుంటుందండి, అంటే పెద్ద ఎలిమెంట్ ముందు తెచ్చుకుంటుందండి, ఓకేనా, తర్వాత దానికన్నా చిన్న ఎలిమెంట్ అలాగే. ఓకే, ఎలిమెంట్ ఇలా ఉందని బాగానే ఉంది, ఓకేనా. స్టార్టింగ్ అంటే అసెండింగ్ డిసెండింగ్ అండి. ఇక్కడ చూడండి ఎల్ డాట్ రివర్స్ అండి, రివర్స్ చూడండి, ఓకేనా. జస్ట్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ జస్ట్ రివర్స్ చేస్తుందండి, రివర్స్ అవుతుంది అంతే, అసలు స్టార్టింగ్ అయ్యే ఉండదండి, జస్ట్ రివర్స్ అవుతాయి అంతే, ఎలా అయితే ఉన్నాయో అవి రివర్స్ అవుతాయి.
సో ఇవ్వండి లిస్ట్ లో ఉన్న మెథడ్స్. సో జనరల్ గా ఏంటంటే కామన్ గా ఎక్కువ వాడేది ఏంటంటే ఎపెండ్ అండి. ఎందుకంటే లిస్ట్ తీసుకుని లిస్ట్ లోకి ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఎపెండ్ యూజ్ చేస్తామండి. సో అక్కడ అండి ఇలా చేస్తాం. సో నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాం అండి, ఈక్వల్ టు మనం ఏమన్నాం అండి, స్ట్రింగ్ అన్నాం, వెల్కమ్ టు జావా అండ్ సో పైథాన్ క్లాసెస్ అన్నామండి. ఇక్కడ చూడండి జనరల్ గా ఏంటంటే నేను చేసేసాం, స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే వర్డ్స్ ని రివర్స్ చేసామండి. స్ట్రింగ్ ని రివర్స్ చేయడం వేరు. ఓకేనా, స్ట్రింగ్ ని రివర్స్ చేయడం ఏముందండి, ప్రింట్ మనం ఏమంటాం ఎస్, ఓకేనా, కోలన్ -1 ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి మీకు స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం రివర్స్ అవుతుందండి. నాకు అలా కాకుండా వర్డ్స్ ఓకేనా, క్లాసెస్ అది ముందుకు రావాలి, పైథాన్ తర్వాత అలా రావాలంటే అది కూడా చేసాం. ఇప్పుడు అలా కాదు, వెల్కమ్ ఒకటి ఉంది కదండి, ఏ వర్డ్ ఆ ప్లేస్ లోనే ఉండాలి, బట్ అది రివర్స్ అవ్వాలి. ఏ వర్డ్ ఆ ప్లేస్ లోనే ఉండాలి, బట్ ఆ వర్డ్ ఏమవ్వాలంటే రివర్స్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేయాలి, సో జనరల్ గా ఏంటంటే దానికి మనం ఇది రాస్తామండి, ఫర్ లూప్. ఓకేనా, ఫర్ వర్డ్ అండి, వర్డ్ ఇన్ మనకు వర్డ్స్ వస్తాయండి. వర్డ్స్ ఎలా వస్తాయి, ఎస్ ని స్ప్లిట్ చేసాం అనుకోండి మనకు వర్డ్స్ వస్తాయి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వస్తాయండి. ఓకేనా, అంటే ఏంటండి ఇక్కడ లిస్ట్ ఉన్నట్టే దీని అర్థం. బయట కావాలంటే రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఇలా రాసామనుకోండి ఇదేంటండి, ఓకేనా, ఎల్ఐ లిస్ట్. ఓకేనా, ఏమవుతుందండి ఇక్కడ ఎల్ఐ అంటాం. అక్కడ ఏంటంటే దాని అర్థం ఏంటంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వచ్చినాయి, బాగానే ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ మనం ఏం చేయాలండి, ఓకే ప్రింట్ చేసాం అనుకోండి, చూడండి ఒకసారి ఎలా వస్తుందో, వర్డ్ ని ప్రింట్ చేయండి. ఓకేనా, ఏం లేదు, మనం ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, దాన్ని అనుకుంటాం, దాన్ని రన్ చేస్తాం. మనకి ఏమొచ్చినాయండి, వెల్కమ్ టు జావా పైథాన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక కోడ్ ఒక్కొక్క లైన్ లో ప్రింట్ అయ్యండి. ఎందుకంటే లిస్ట్ లో ఇక్కడ మీరు ప్రింట్ ఎలా అన్నారు అనుకోండి, ఓకేనా, లిస్ట్ లో ప్రింట్ అవుతుంది. దాంట్లో లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఫర్ లూప్ ద్వారా ఇటరేట్ చేసి చెప్పుకున్నాం. ఓకే చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, వర్డ్ ని ప్రింట్ చేయట్లేదు, వర్డ్ ని మనం ప్రింట్ చేయట్లేదు. సో ఫర్ వర్డ్ ఇన్ ఓకేనండి ఎల్ఐ అన్నాం, ఆ వర్డ్ ని మనం ప్రింట్ చేయట్లేదండి. ఒక లిస్ట్ తీసుకోండి, ఓకేనా, ఎల్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ తీసుకోండి. మనం ఏం చేస్తున్నాం అండి, ఎల్ డాటా ఎపెండ్ అంటున్నాం, దేన్ని వర్డ్ అంటున్నాం అండి. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందండి, లిస్ట్ ప్రింట్ చేస్తే ఓకేనా యాడ్ చేస్తుందండి. ప్రింట్ మనం ఏమన్నాం అండి, ఎల్ అన్నాం, ఎలిమెంట్స్ ఏమవుతున్నాయండి, యాడ్ అయినాయి లిస్ట్ లోకి. ఓకేనా, జనరల్ గా మనం ఏంటంటే నిన్న చూసిన దాని ప్రకారం ఇది ఒకవేళ స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ ని మనం స్ప్లిట్ చేస్తే లిస్ట్ కింద వస్తుంది అనుకుందాం, వచ్చేసింది. ఓకేనా, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని మనం ఏం చేయొచ్చు అండి, జాయిన్ చేయొచ్చు బై యూజింగ్ జాయిన్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం ఏం చేయొచ్చు అండి, జాయిన్ చేయొచ్చు బై యూజింగ్ జాయిన్ మెథడ్. ఓకే, ఇక్కడ ఎపెండ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా ఇది వర్డ్ కదండి, వర్డ్ ని రివర్స్ చేసేసి మనం ఎపెండ్ చేస్తున్నాం అండి. చూడండి ఏమైందండి, ఏ వర్డ్ కా వర్డ్ ఏం లేదండి. ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ చూడండి కావాలనుకుంటే ఇక్కడ -1 ఓకేనండి, ఏంటంటే అది స్లైస్ ఆపరేటర్. సో పైన చూడండి ఏమైందండి, ఓకేనా, ఇవన్నీ చూడండి ఏమొచ్చినాయి, ఏ వర్డ్ కా వర్డ్ రివర్స్ అయింది అంతే. ఆ ప్లేస్ లోనే ఉంది, ఏ వర్డ్ కా వర్డ్ ఏమైంది రివర్స్ అయింది అంతే. ఇప్పుడు ఈ లిస్ట్ మనం ఏం చేయొచ్చు అండి, జాయిన్ చేయొచ్చు. ఎలా అండి, ఓకేనా, స్ట్రింగ్ మనకు కావాల్సిన స్ట్రింగ్ కదా, ఎస్ ఈక్వల్ టు ఓకేనా ఎంటీ స్ట్రింగ్ కి జాయిన్ అంటున్నాం. జాయిన్ దేన్ని జాయిన్ చేస్తున్నాం అండి, ఎల్ని జాయిన్ చేస్తున్నాం అండి, అంతే అయిపోయింది. సో ప్రింట్ చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సిన స్ట్రింగ్ వచ్చేస్తుంది. చూడండి యాక్చువల్ స్ట్రింగ్ ఏంటంటే వెల్కమ్ టు జావా అండ్ పైథాన్ క్లాసెస్ అన్నాం. వెల్కమ్ రివర్స్ అయిందా అండి, టు రివర్స్ అయిందా అండి, జావా రివర్స్ అయిందా, అండ్ రివర్స్ అయిందా, పైథాన్
సార్ ఒక్క నిమిషం స్లైస్ ఆపరేషన్ ఒక్కసారి చెప్పడానికి కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఓకే, ఇక్కడ చూడండి. అర్థమైంది, మొత్తం అర్థమైంది, ఓకే కాకపోతే స్లైస్ ఆపరేషన్ ఫంక్షన్ చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి. ఎస్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్ అనుకుందాం, జావా. ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, ఎస్ ఓకేనా. ఓకే అండి, ఇలా అన్నాం అనుకోండి, దాని యొక్క 1 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందండి. ఇలా అన్నాం అనుకోండి, దాని ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందండి. ఇది ఇండెక్స్ ఆపరేటర్ అండి. ఓకేనా. మరి ఒకవేళ ఇండెక్స్ నేను ఎక్కువ ఇచ్చేసాను అనుకోండి, ఓకేనా, మనకి ఎర్రర్ వస్తుందండి, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకేనా. మనకి ఇచ్చిన ఇండెక్స్ ఉందో లేదో తెలియదు, ఎలిమెంట్స్ ఉంటే రావాలి, ఎటువంటి ఎర్రర్ రాకూడదు. గో ఫర్ స్లైసింగ్ అండి. నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వు, ఓకేనా, 20 యొక్క ఇండెక్స్ వరకు వెళ్ళు. 20 అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, యాక్చువల్గా ఇండెక్స్ 0 కాదండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇండెక్స్ ఉండదు. అంటే లాస్ట్ ఇండెక్స్ మీరు 20 ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, 20 ఉండదు, 19 ఉంటుంది. 19 ఉంటాయి కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయ్యి 19 వరకు వెళ్తుందండి. ఒకవేళ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వరకు ప్రింట్ చేస్తుందండి. ఇక్కడ వాళ్ళు ఉంటే ప్రింట్ చేస్తున్నాను, అంతవరకు ఉంది ప్రింట్ చేస్తుందండి, 19 వరకు ప్రింట్ చేస్తుంది. ఓకేనండి. సో ఒకవేళ మీరు, ఓకేనండి, నేను 200 వరకు ఇవ్వండి, 200 వరకు ఉంటే 199 వరకు ప్రింట్ చేస్తుందండి, లేకపోతే హోల్ స్ట్రింగ్ ప్రింట్ చేస్తుందండి. ఎక్కడి నుంచి అండి మీ ఇష్టం, మీరు ఎక్కడి నుంచి పెట్టుకోండి. ఓకేనా. సో 10 నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 200 ఇచ్చాం కదా, 200 అంటే 119 వరకు ప్రింట్ అవుతుందండి. స్లైస్ అండి, స్టార్టింగ్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. అలాగే అబ్జర్వ్ చేస్తే వెల్కమ్ టు అన్నాం కదా, సో ఇక్కడ చూడండి, ఇది వెల్కమ్ డైరెక్ట్గా వచ్చేసింది, అంటే డబ్ల్యూ తీసేయండి. ఓకేనా. ఈకి ఎల్కి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంటుందండి, ఎల్కి సికి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంటుందండి, అంటే ఇండెక్స్ కి ఇండెక్స్ మధ్యలో డిఫరెన్స్ 1. అంటే డిఫాల్ట్ గా స్టెప్ అనేది ఏంటి అంటే 1 ఉంటుందండి. అలాగే ఇది పాజిటివ్ ఇండెక్స్ అండి, మీకు ఏమవుతుందంటే లెఫ్ట్ టు రైట్ మీకు డేటా అనేది ప్రింట్ అవుతుందండి. పైథాన్ లో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉందండి. ఓకేనా. పాజిటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి, పాజిటివ్ స్టెప్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి, ఎండ్ ఇండెక్స్ అనేది పెద్దగా ఉండాలి. ఒకవేళ మీరు పొరపాటుగా మీరు ఓకే అండి 200 ఇచ్చారనుకో, 100 ఇచ్చారనుకోండి, 100 ఉందా, ఉంటే ఓకే, లేకపోతే ఏమవుతుందండి మీకు 100 కానీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 90 వరకు వెళ్ళదు. మీరు నాకు ఇప్పుడు ఒక బాక్స్ కి సార్ అదే కదా సార్, ఇది లాస్ట్ ది నెగిటివ్ ఇండెక్స్ ఉంటది, రివర్స్ వస్తుంది. అదేనండి, అదే. ఓకే, అంటే ఇందాక చెప్పిన దాంట్లో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం అండి. అది ఏంటంటే అందుకే స్లైసింగ్ మనం అక్కడ స్ట్రింగ్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటామండి, స్ట్రింగ్ డేటా టైప్ అయిపోయిన తర్వాత మనం చెప్పుకుంటాం. ఎందుకంటే స్ట్రింగ్ దగ్గర చెప్పుకుంటాం, ఎందుకంటే డేటా టైప్ స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఫాలో అవుతుంది కదా, అక్కడ ఇండెక్స్ గురించి చెప్పుకుంటామండి. నెగిటివ్ ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్, సీక్వెన్స్ అన్ని కూడా ఇదే ఫాలో అవుతాయని చెప్పి అంటామండి. అది ఇప్పుడు చూడండి, ప్రింట్ మనం ఏమంటున్నామండి, ఎస్ కదా. ఇక్కడ నేను స్టార్ట్ ఇండెక్స్ ఇలా రాయకూడదండి, ఎంటీగా వదిలేయకూడదు, ఎందుకంటే అది స్లైస్ ఆపరేటర్ కాదు, ఇండెక్స్ ఆపరేటర్ అండి. ఎంటీగా వదిలేయకూడదు, అది సింటాక్స్ ఎర్రర్. అలా ఒకటి రాయండి, ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా. ఓకేనా. లేదు, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సెకండ్ ఇండెక్స్ కానీ స్టార్ట్ అవ్వు, ఎండ్ ఇండెక్స్ వదిలేయి, రెండో ఇండెక్స్ కానీ స్టార్ట్ అవుతుందని చివరి వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా. అలా కాదు, స్టార్ట్ ఇండెక్స్ వదిలేయి నాకు, ఓకేనా, 10 వరకు రా అని, 10 అంటే 10 - 1 9 వరకు వస్తుంది. ఓకేనా. సో మరి స్టార్టింగ్ ఎండింగ్ ఆప్షనల్ కదా, అంటే వదిలేయచ్చు. అంటే దీని అర్థం ఏంటండి, హోల్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది, మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే. సో మరి మొత్తం ప్రింట్ అవుతుంది, మనం ఏమంటున్నామండి, ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు, ఎందుకంటే స్టెప్ అనేది ఆప్షనల్. 1 పెట్టామనుకోండి ఇలా వస్తుంది, సేమ్ అదే వస్తుంది.
-1 పెడితే రివర్స్ వస్తుంది. రివర్స్ వస్తుంది ఎందుకంటే -1 అంటే Okay. వెంటనే మొత్తం స్ట్రింగ్ యాజ్ ఈజ్ రివర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే నా స్ట్రింగ్ లో ఉన్న ఒక్కొక్క వర్డ్ రివర్స్ అవ్వాలని చెప్పన్నా. సో అంటే ఏంటంటే మీరు ఒక్కొక్క వర్డ్ రావాలంటే ముందు ఏంటండి ఆ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తామండి స్ట్రింగ్ స్ప్లిట్ చేయడానికి స్ప్లిట్ మెథడ్ వాడాం. మరి స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది లిస్ట్ వస్తుంది కదా, లిస్ట్ లో ఉన్న వర్డ్స్ మనం నాకు కావాలనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు. బట్ అలా కాదు కదా మనకు కావాల్సింది లిస్ట్ లో వర్డ్స్ అలాగే ఉండాలి. బట్ ఒక్కొక్క వర్డ్ మనకి ఏంటంటే రివర్స్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేయాలండి ఇంకో లిస్ట్ తీసుకోండి, ఆ లిస్ట్ కి అదే వర్డ్స్ మనం ఏం చేయాలండి రివర్స్ చేసి ఎపెండ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి మీకు రివర్స్ అయిన వర్డ్స్ లిస్ట్ వస్తుందండి. ఆ లిస్ట్ ని మనం జాయిన్ చేసుకోవాలి. ఎపెండ్ స్ప్లిట్ చేసిన లిస్ట్ ని వదిలేయాలి. సో ఇది యాక్చువల్గా జరిగే ఒక ప్రాసెస్ అండి. క్లియర్ అండి? క్లియర్ సార్. జనరల్ గా లిస్ట్ ఎందుకు వాడతామంటే లిస్ట్ ని అప్డేట్ చేయగలమండి. అందుకంటే యాడ్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, పాప్ లిస్ట్ మనం అప్డేట్ చేయగలం కాబట్టి అది చేయొచ్చండి లిస్ట్ లో ఉన్న మెథడ్. సో నెక్స్ట్ టపుల్ అండి. టపుల్ ని మనం అప్డేట్ చేయలేమండి కాబట్టి టపుల్ ఎక్కువ మెథడ్స్ ఉండవు. టపుల్ ని మనం ఏంటంటే టపుల్ అప్డేట్ కాదు, టపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్. సో ఆర్డర్ ఉంటుంది బట్ ఏంటంటే దాన్ని అప్డేట్ చేయలేమండి. ఇప్పుడు మనం లిస్ట్ లో చేసినవన్నీ కూడా అప్డేషన్స్ అండి అన్ని కూడా. ఓకే. ఇలా టపుల్ లో ఆల్టర్ చేయలేం కదా సార్? ఆల్టర్ చేయలేమండి అసలు టపుల్ ని. సో ఎక్కడైతే మీరు క్రియేట్ చేయని మోడిఫికేషన్స్ లేవో అక్కడ మనకు టపుల్కి వెళ్తామండి. ఓకే. సో టపుల్లో తక్కువ మెథడ్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి. సో పైథాన్లోకి వెళ్దాం. హెల్ప్ అనండి. సో టపుల్ అనండి. సారీ ఇక్కడ చూడండి 2 మెథడ్స్ అండి. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేసుకోవచ్చు అండి. దానివల్ల మనకి ఎన్ని అకరెన్స్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ కాదు, ఒక 10 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది అనేది మనం కౌంట్ చేసుకోవచ్చు అండి. అక్కడ మోడిఫికేషన్ ఏమి ఉండదు. అలాగే మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉందో తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మోడిఫికేషన్ ఏం జరగదండి. కాబట్టి ఈ 2 మెథడ్స్ అండి. సో ఆల్రెడీ మనం లిస్ట్ లో చెప్పేస్తున్నాం అండి. సో కౌంట్ అంటే ఇచ్చిన ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది, ఇచ్చిన ఎలిమెంట్ నా టపుల్లో ఎన్నిసార్లు ఉంది టపుల్ మెథడ్. ఓకేనండి ఎన్నిసార్లు ఉంది, ఇండెక్స్ మీరు ఇచ్చిన వాల్యూ. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనండి స్టార్టింగ్ నుంచి ఎదుగుతుందండి. ఓకేనా? సో ఒకవేళ ఉందనుకోండి వాల్యూ, ఓకేనా ఏ ఇండెక్స్ లో ఉందో రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లేదనుకోండి మీరు ఇచ్చిన వాల్యూ ఎర్రర్ని రేస్ చేస్తుందండి. అంతే ఇవి టపుల్ మెథడ్స్. నెక్స్ట్ సెట్ అండి. సెట్ క్లాస్ మెథడ్స్. మళ్ళీ ఇక్కడ దీంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెట్ ని మనం అప్డేట్ చేయగలం కాబట్టి సెట్ క్లాస్ లో మెథడ్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ గా మనం ఏంటండి సెట్ అనేది బట్టి ఓకేనా అప్డేటబుల్, ఓకేనా యూనిక్ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్ అండి. యూనిక్ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్డర్డ్. ఓకేనా ఆర్డర్ ఉండదు. ఓకేనా మరి ఆర్డర్ లేకుండా మనం అప్డేట్ చేయగలమా అంటే చేయొచ్చు. ఓకే అండి. ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చూడండి. సెట్ ఎలా క్రియేట్ చేస్తామండి, ఇలా క్రియేట్ చేస్తాం విత్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్. లేదా ఇంకో రకంగా క్రియేట్ చేయొచ్చు అండి. S = సెట్ ఫంక్షన్.
ఇది ఎంటీ సెట్. ఎంటీ సెట్ ని క్రియేట్ చేయాలంటే ఇదే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? ఇలా క్రియేట్ చేయాలంటే ఒక ఎలిమెంట్ కంపల్సరీ మీరు పాస్ చేయాలి.